ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుంచుపల్లి గ్రామ పంచాయతీ సారాయ కాలనీ గ్రామవాసి జానీ భాషా రామాగార్ల కుమార్తె శ్రీవల్లికి 17 సంవత్సరాల ఖమ్మం జిల్లాకి చెందిన ఇతర ఆనంద్ సాయి సివిల్ కన్స్ట్రక్షన్ పనులు చేసుకుంటూ సారాయి కాలనీలో నివాసం ఉంటూ మైనర్ బాలికను TS28J0425 క్విడ్ కారులో బాలికను కిడ్నాప్ చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ రాత్రి సమయంలో ఆమెను భద్రాచలం తీసుకువెళ్లి మానభంగం చేసి తన తల్లిదండ్రులకు చెప్తే మీ తల్లిదండ్రులను చంపేస్తారని బెదిరించి బాలికని లొంగ తీసుకున్నాడు. శ్రీవల్లి తల్లిదండ్రులు 26/2025 నాడు చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు అధికారులు గాలించి పట్టుకున్నారు. అయినప్పటికీ ఈ రోజు వరకు మైనర్ బాలికకు ఎటువంటి న్యాయం జరగలేదు. వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ దుర్మార్గమైన పనులు చేస్తానని చెప్పి మాకు కొద్దిగా మేము వాటి గురించి ఆరాధిస్తే తెలిసింది. తక్షణమే ఇలాంటి నరహంతకుణ్ణి, ఇలాంటి ఓ దుర్మార్గుణ్ణి కఠినమైన శిక్షించి లేకపోతే మాకు అప్పచెప్పండి. ప్రజల మందరం కూడా వాడి సంగతి ఎందుకు. అందరికీ నమస్కారం. పిల్లని కూల్ డ్రింకులను చాక్లెట్లు ఆశ చూపి ఆ పిల్లని మత్తు మందించి మరి రేప్ చేయడం జరిగింది. ఇలాంటి దుర్మార్గుణ్ణి, ఇలాంటి ఒక రాక్షసుని మన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున ఒక మాలమానాడు జిల్లా అధ్యక్షుడిగా చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇలాంటి సంఘటన మన భద్రాద్రి కొత్తగూడెంలో. ఒక పక్కన తల్లిదండ్రులు చూస్తే ఆవేదన, ఏమీ లేని వాళ్ళు ఏమీ లేనోళ్ళని చెప్పేసి ఏం చేసినా నాకు చెల్లుద్దని చెప్పేసి అమ్మాయిని తీసుకుపోయి ఇంత దారుణానికి ఊరగట్టిన ఆ దుర్మార్గుని మాకు అప్పచెప్పినా పర్వాలేదు. ఇలాంటి ఏ ఆడపిల్లకు కూడా జరగకుండా ఉండడానికి మరి మీరు కఠినమైన శిక్ష తీసుకుంటారా, లేకపోతే మాకు ఆ దుర్మార్గుని అప్పచెప్తే మేము వాడి సంగతి చూస్తాం. ఇంకోటి ఏంటంటే ఆనంద్ సాయి వాడి పేరు, వాడికి సహకరించిన వంటి నరేష్ అనేటోడు ఎలక్ట్రిషియను, వాడు మొత్తం సహకరించి ఈ ఆనంద్ సాయి అనేటోడు ఖమ్మం. ఈ లోకల్గా ఉన్న ఈ ఎలక్ట్రిషియన్ నరేష్ అనేటోడు వీళ్ళకి సహకరించి ఈ అమ్మాయికి ఈ విధంగా కారణమైన ఈ దుర్మార్గులను ఇద్దరిని కూడా A1 A2గా పెట్టి కఠినమైన శిక్ష వాళ్ళకి పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే మా రేవంత్ సార్ ఖచ్చితంగా ఎవరైతే ఆడపిల్లల మీద ఇలాంటి దారుణాలు పాల్పడతారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టద్దు, తక్షణమే వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే అబ్బాయి మీకు ఎప్పటి నుంచి పరిచయం? అంటే అంతకుముందు ఆనంద్ సాయి అనేటోడు మీకు తెలియదా? ఏం జరిగిందమ్మా ఒకసారి మీరు చెప్పండి. ఆనంద్ సాయి ఎవరో మాకు తెలియదు. మేము ఇల్లు మారి అక్కడికి వెళ్ళినాక అది పరిచయం అయింది. ఏ ఏరియా అమ్మా? ఏ ఏరియాకి వెళ్ళారు? విజయనగర్ కాలనీకి వెళ్ళినాము. అది పరిచయం అయినాక మరి మాకైతే ఇది ఎప్పుడు ఫోన్ మాట్లాడినో మాకు కూడా తెలియదు. మా అమ్మ కాడికి వెళ్తానని వెళ్ళాక మధ్యలో కారు ఎక్కించుకొని వెళ్ళిపోయింది. అదే జరిగింది. మీ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? 16-17 తగింది అంతే. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. అంటే ఆనంద్ సాయి మీకు పరిచయం లేదు? పరిచయం లేదు అసలు. ఎవరి కారు ఎక్కి వెళ్ళింది? ఆనంద్ సాయి కారు. మరి ఆనంద్ సాయికి ఎవరైనా హెల్ప్ చేసిండ్రా? నరేష్ అంటే హెల్ప్ చేసిన. నరేష్ ఎవరు? పాల్వంచలో ఉంటుంది, లోకల్ మనుషులు. ఆనంద్ సాయి ఎక్కడోడు? ఖమ్మం అంటారు. ఖమ్మం. మరి మీకు ఎట్లా తెలిసింది కారు ఎక్కి వెళ్ళిందని చెప్పేసి ఎట్లా తెలిసింది? అంటే మా పాప మిస్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాకనే తెలిసింది. న్యాయం జరగాలని కోరుకుంటాం. ఏం చేసింది మీ పాపను? ఏం చేసింది తీసుకెళ్ళి? అమ్మా మరి తీసుకెళ్ళి మరి ఆడాడు చెప్పిండో మాకైతే తెలియదు. ఒకరోజు పాలన్స్ నుండి మేము కేసు పెట్టి వెళ్ళిపోయినాక ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినాక మా అమ్మాయిని తీసుకొచ్చి మాకు ఒప్ప చెప్పారు. నైట్ 10:30-11 నైట్. ఓకే అమ్మా, రైట్. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక దళిత బిడ్డ అయిన ఒక మైనరు
మహిళల మీద అత్యాచారం జరగడం జరిగింది. ఇది దురదృష్టకరం. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఈ అత్యాచారం చేసి ఎవరైతే ఉన్నాడో వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు జరగని ఇలాంటి సిచ్యువేషన్ మన కొత్తగూడలో జరగడం అనేది ఇది బాధాకరమైన విషయము. అలాగే వాడికి సహకరించిన వంటి ఈ ఆనంద్ సాయి అనేటోడికి సహకరించిన వంటి నరేష్ అనే ఎలక్ట్రిషియన్ వాడు నవభారత్లో ఉంటాడంట. ఈ పసిపిల్లని తీసుకుపోయి కూల్ డ్రింక్లో మత్తు మంది ఇచ్చి వీడు అత్యాచారం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే తక్షణమే వీడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము దళిత సంఘాలుగా అలా ప్రజా సంఘాలుగా మేము ఖచ్చితంగా కోరుకోవడం జరుగుతుంది. మిత్రులారా, ఈ దళితులు అంటే చిన్న చూపు, అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళము. వీళ్ళు ఏం చేసినా సరే వాళ్ళని ఎవరు పట్టించుకోరని చెప్పి ఆలోచనతో ఒకడు 30 ఏళ్ళ వయసున్న ఈ ఆనంద్ సాయి అనేటోడు సెంట్రింగ్ చేసుకుంటే ఖమ్మంలో నుండి వచ్చి ఇక్కడ ఉపాధి కోసం వచ్చినోడు ఈ అమ్మాయి మీద కన్నేసి ఇంటర్ మొన్ననే పాస్ అయింది, సెకండ్ ఇయర్లో పోయే మంచి భవిష్యత్తు ఉన్న పిల్లని తీసుకుపోయి కూల్ డ్రింక్లో మత్తు ఇచ్చి అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది. ఈ దుర్మార్గమైన పని చేసిన ఈ దుర్మార్గుడికి మీరు తక్షణమే వీడి మీద పోస్కో చట్టం కింద కేసు పెట్టి, అలాగే వీడు ఎవరైతే ఈ దుర్మార్గుడు ఉన్నాడో దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను, ఇలాంటి కిరాతకులు బయట తిరగకూడదు, మాకైనా అప్పచెప్పండి, వాడి సంగతి ఏందో మేము చూస్తాం. ఇలాంటి దుర్మార్గులు జనజాగృతిలో వీళ్ళు తిరగకుండా తిరిగే హక్కు అర్హత లేదు. కాబట్టి తక్షణమే ఈ మన గవర్నమెంట్ మన రేవంత్ సార్ కూడా ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే తక్షణమే మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పిండు మా ముఖ్యమంత్రి. అలాగే ఈ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మాలామన్నాడు తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మాకు రమేష్ అన్న మాట్లాడతారు.